మీకోసం ఈ జీవితాన్ని ముగిస్తాను. త్వరగా కాను. దుర్గా, కొడుకు తొందర పెడుతున్నాడు, పొట్టి తాగలేను, ఓ గ్లాసు పాలు తెస్తా. నీకు గుర్తుందా, శోభనం రోజు రాత్రి పాల గ్లాసుతో వచ్చి నాకు అందించబోయావు. నీ చేయి జారి పాలు నేరపాలయ్యాయి. ఆ క్షణం నుంచే మన జీవితంలో మురిపాలు కరువయ్యాయి. అక్కడుంచు. దుర్గా, చివరిసారిగా పాల గ్లాసు నా చేతికి అందిస్తావా? ఆగి వెళ్ళిపోతా. శోభనం రోజు పాలెతికి ఇస్తారో తెలుసా? పాలు మగలు పాలు నీళ్ళలా కలిసిపోవాలని. ఒకరు ఎంగిలి పడినవి మరొకరు ఎందుకు తాగుతారో తెలుసా? సంసారంలో అరమరికలు లేకుండా జీవితం గడపాలని. శోభనం అంటే రెండు శరీరాలు పెనవేసుకోవటం కాదు, రెండు ఆత్మలు ఏకం కావడం. భార్యాభర్తలిద్దరూ ఏకాత్మగా ఎవరికి కష్టం వచ్చినా తనదగా భావించి జీవన ప్రయాణం సాగుతారు. ఒకరినొకరు గౌరవించుకుంటే అది స్వర్గం, ద్వేషించుకుంటే అది నరకం. నా జీవితం ఇలా ముగుస్తున్నందుకు నేను బాధపడటం, మీకు ఆనందాన్ని ఇస్తుందా అనుకుంటే సంతోషంగా ముగిస్తాను. కాకపోతే నేను పోయాక నీకా మాంగళ్యం ఉండదు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా, పట్టు కట్టు ఉండదు. ఏ బధ్నామి శుభగే త్వం జీవ సర్వాంశ. ఈ పసుపు కుంకాలేమీ ఉండదు. ఇన్నేళ్ళు మన సంసార జీవితంలో తెలిసి చేసినా తెలియక చేసినా నా తప్పుల్ని క్షమించు. దీర్ఘసుమ. విశ్వాస్ విశ్వాస్ పేరుకు తగ్గట్లు బిడ్డల గుణగణాలు ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకే నీకు ఆ పేరు పెట్టాను. నీ విశ్వాసం ఇలా తీర్చుకుంటున్నావా బాబు? క్షణంలో మన రుణం తీరిపోతుంది. చిరంజీవిగా వర్ధిల్లు నాయనా.
అవినీతితో అందలారెక్కిన వాళ్ళకల్లా కాయ కష్టం చేసి కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయలు వాళ్ళ శ్రమ ఉంది, వాళ్ళ నిజాయితీ ఉంది. పోయి వెతుక్కో, దారి దొరుకుతుంది. ఏమిటమ్మా ఇది? కన్న తల్లి మాట్లాడవలసిన మాటలేనా? డబ్బు కోసం గడ్డి తినే నీలాంటి వాళ్ళ వల్లేరా పచ్చని సంసారాలైన బుక్కెపాలు. ముందు ఇక్కడి నుంచి కథలు. నా 2 లక్షలు నా మొఖాన్ని కొట్టు, ఇప్పుడే వెళ్తా. పైసా కూడా ఏమో నీ దిక్కున్న చోటు చెప్పుకోపా. చూడు, నీ కూతురు నా కోడలన్న సంగతి మర్చిపోకు. ఏం చేస్తావు? మెడబెట్టి బయటికి గెంటుతా. గెంటు? ఏటా ధైర్యం? ఏమిటా అది? చదువుకున్న పిల్లరా? కాల్ మనీ కేసు బుక్ చేసి నిన్ను బొక్కలో తోయించి నీకు చుక్కలు చుక్కలు చూపిస్తుంది. అది చూస్తా. చూస్తుండు. వడ్డీలకు చక్రవడ్డీలు కట్టే నీలాంటి వాడి కంటే కాటలో కూడా కాలం ఒక్కలు నక్కలు పీక్కు తినాల్సింది. 10 మంది మేలుకోరు, నిన్ను 10 కాలాలు చెప్పుకుంటారు. వెళ్ళు. నువ్వు వెళితే నువ్వు కక్కిన ఈ విషయాన్ని నేను కడిగేసుకుంటాను. వెళ్ళు. నీ అంత చూస్తాను. భార్యాభర్తల బంధంలోని మాధుర్యాన్ని తెలుసుకోలేక ఇంతకాలం నా జీవితాన్ని మూడలా చేసుకుని బ్రతికా. స్వర్గంలా సాగాల్సిన సంసారాన్ని నరకల్లా మార్చా. జీవితార్థం చెప్పి నా కళ్ళు తిరిగించారు. మీరు నన్ను క్షమిస్తే జీవితాంతం మీ సేవ చేసుకుంటూ నా పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నన్ను క్షమించండి. మనం మనుషులం, తెలుసో తెలియకో తప్పులు చేస్తున్నారు. వాటిని సరిదిద్దుకొని సాగిపోతే జీవితం సాఫీగా నడుస్తుంది. నీ తప్పు తెలుసుకున్నాం, ఇక మనకంతా ఆనందమే. చూడు బాబు, సృష్టిలో భగవంతుడు జీవరాశులను ఎన్నింటినో సృష్టించాడు, కానీ మనుషులకు మాత్రమే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానంతో మంచిగా బ్రతకమన్నాడు. కానీ మనం అజ్ఞానంతో వెర్రితల వేస్తూ మన జీవితాన్ని మనమే నరకంలో పెట్టేస్తున్నాం. మనల్ని సృష్టించిన సృష్టికర్త మన తలరాతులు రాశాడో లేదో కానీ ఇక్కడ మన తలరాతులు మనమే రాసుకుంటున్నాం. జీవితం అనేది తెల్ల కాగితం లాంటిది. అందమైన రాతలు రాస్తే జీవితం అందంగా ఉంటుంది. అస్తవ్యస్తమైన రాతలు రాస్తే జీవితం కూడా అస్తవ్యస్తంగానే ఉంటుంది. జీవితం అనేది చేతి రాతపై ఆధారపడి ఉంది. తెలుసుకో, జీవితాన్ని తెలుసుకో. పండగ వచ్చిందిరా? అవునా? రండన్నయ్య గారు, ఇలా కూర్చోండి. నన్నే నిన్నేరా? అవునా? కూర్చో. నేను వెళ్ళి మీకు పాయసం తెస్తానే. నాకే? నీకేరా? అవునా? ఏమిటా విశేషం? పండగ వచ్చిందిరా, మా జీవితాలను అందరిలోని వెలుగులు నింపింది. మీరు
చూస్తుంది కల కాదు, నిజం. ఈ రోజు కోసమేనా, ఈ మార్పు కోసమేనా ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమను పంచుకుంటే ఆ జీవితంలో రోజు పండుగ. యజ్ఞదా చరతి శ్రేష్ఠ తత్ర దేవోత్తరోత్తరః సయత్ప్రమాణం కురు మే లోకస్తదనువర్తతే. సత్యమును దేనినైతే ఆచరిస్తూ లోకమంతయు దాన్ని ఆచరిస్తుంది. సత్యమును దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారు, లోకమంతయు దానినే ప్రమాణంగా స్వీకరిస్తుంది. ఇది జనచైతన్య ఒంగోలు వారి చేతి వ్రాత. రచనా దర్శకత్వం శ్రీ వరికోటి శివప్రసాద్. జనచైతన్య ఒంగోలు వారి చేతిరాత నాటిక నిర్వాహకులు శ్రీ శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. ఈ నాటిక సమర్పకులు ప్రదర్శన పారితోషికం 10,000 రూపాయలు అందజేస్తున్న శ్రీ కీర్తిశేషులు శెట్టిపల్లి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులను వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నా. అదేవిధంగా నటీమణులకు చీరలు బహుకరిస్తున్న శ్రీ తన్నీర్ మాల్యాద్రి గారు మధురా కంచిల్ కోసం వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. కావలి తరఫున అనేక ప్రాంతాల్లో నాటికలు ఆడారు. శెట్టిపల్లి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శంకర్ గారికి 10,000 రూపాయలకు ప్రదర్శన పారితోషికం అందజేస్తున్నారు. వారికి హృదయపూర్వక అభినందనలు డిఆర్ కళా పరిషత్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. గత 7 ఏళ్లుగా నటీమణులకు ఆడబడుచు సాంప్రదాయంగా చీరలు బహుకరిస్తున్నారు. వారికి డిఆర్ కళా పరిషత్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. డిఆర్ కళా పరిషత్ ఆర్గనైజర్ శ్రీ గంధం ప్రసన్నాంజనేయులు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నా. శ్రీరాములు గారి అబ్బాయికి ప్రసన్న గారు సన్మానిస్తారు. రేపు నాటికలు సరిగ్గా సమయానికి ప్రారంభమయ్యేందుకు ప్రేక్షక మహాశయులు సహకరించాలి. రేపు